అనర్హత పిటిషన్ల విషయంలో కడియం దానంకు ఊరట లభించింది. 2 పిటిషన్లను డిస్మిస్ చేశారు స్పీకర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనర్హత పిటిషన్ల విషయంలో కడియం అలాగే దానం నాగేందర్కు ఊరట లభించింది. 2 పిటిషన్లను డిస్మిస్ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ప్రస్తుతం మనం ఈ విషయంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. అనర్హత పిటిషన్ల విషయంలో కడియం అలాగే దానం నాగేందర్కు ఊరట లభించింది. 2 పిటిషన్లు డిస్మిస్ చేశారు స్పీకర్. అనర్హత పిటిషన్స్ విషయంలో కడియం అలాగే దానంకు ఊరట లభించింది. 2 పిటిషన్లను డిస్మిస్ చేశారు స్పీకర్. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందిస్తారు. చారి, ఓవర్ టు యు. రైట్ గా చాలా ఉత్కంఠగా చూసాము. అనుకున్నట్టుగానే ఇవాళ దాకా చెప్పుకున్నట్టుగానే ఊరటనిస్తారా అనేటువంటి ఆప్షన్ కూడా మనం చెప్పుకున్నాం. అయితే అనుకున్నట్టుగానే దానం నాగేందర్ కి ఇటు కడియం శ్రీహరి ఇద్దరికి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. ఇద్దరు పార్టీ ఫిరాయించినట్టు బీఆర్ఎస్ అటు బీజేపీ వేసినటువంటి పిటిషన్లను డిస్మిస్ చేశారు స్పీకర్. అయితే ప్రధానంగా ఇంతకుముందు దానం నాగేందర్ మాట్లాడుతున్నప్పుడు కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. బీఆర్ఎస్ పార్టీకి నేను రాజీనామా చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, బీఆర్ఎస్ నుంచి నాకు ఎలాంటి విప్పు జారీ చేయలేదు, ఇలాంటి అంశాలన్నిటినీ చెప్పడంతో పాటు ఒకవేళ బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఆ పార్టీ నేను సికింద్రాబాద్ నుంచి పోటీ చేశాను బీఫామ్ మీద, కాంగ్రెస్ బీఫామ్ మీద అని మెన్షన్ చేసినప్పటికీ కూడా ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ ఎల్పీ అకౌంట్ కి నా శాలరీ నుంచి డబ్బులు వెళ్తున్నాయి కాబట్టి నాకు అలాంటి అనర్హత వర్తించదు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా మెన్షన్ చేస్తూ వచ్చారు. ఇదే ఆర్గ్యుమెంట్ ని దానం తరపున అడ్వకేట్లు కూడా స్పీకర్ ముందు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ లో వినిపించారు. కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్స్ నే ప్రధానంగా ఆయన పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే దానం నాగేందర్ కు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఇక కడియం శ్రీహరి కి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో మొదటి నుంచి కూడా ఆయన నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, నన్ను బీఆర్ఎస్ సస్పెన్షన్ చేయలేదు, అలాగని నేను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు, నేను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాను అనేటువంటి అంశాన్ని కూడా ఆయన మెన్షన్ చేస్తూ వచ్చారు. ఇటీవల మీడియా సమావేశంలో కూడా ఇదే అంశాన్ని చెప్పారు. స్పీకర్ దగ్గర ఇచ్చినటువంటి అఫిడవిట్ లో కూడా తను ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాను, స్పీకర్ అనౌన్స్ చేసేటువంటి సభ్యుల సంఖ్యకు సంబంధించినటువంటి విషయంలో కూడా నేను టీఆర్ఎస్ సభ్యుడిగానే, టీఆర్ఎస్ సభ్యుల సంఖ్య కూడా ఏం తగ్గలేదు కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుడిగానే నేను కొనసాగుతున్నాను అనేటువంటి అంశాన్ని ఆయన మెన్షన్ చేస్తూ వచ్చారు. అలా స్పీకర్ 2 రకాల ఆర్గ్యుమెంట్స్ ని కూడా అటు కడియం శ్రీహరి చేసినటువంటి ఆర్గ్యుమెంట్, ఇటు దానం నాగేందర్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ విషయంలో రెండింటితోటి ఇద్దరు అడ్వకేట్లు చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ తోటి ఏకీభవించినట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఇద్దరు పిటిషన్లని డిస్మిస్ చేశారు. అనర్హత పిటిషన్లు వర్తించవు అనేటువంటి అంశాలతో పాటు పూర్తి స్థాయిలో జడ్జిమెంట్ లో ఏం పేర్కొన్నారు అనేటువంటి అంశం మరి కాసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి స్పీకర్ ఛాంబర్ లో ఇంకా ఆయన జడ్జిమెంట్ అయితే ప్రస్తుతం చదువుతున్నారు. ఈ జడ్జిమెంట్ లో బ్రీఫ్ నోట్ అయితే పిటిషన్లని 2 పిటిషన్లను కూడా స్పీకర్ కొట్టేశారు, డిస్మిస్ చేశారు. ప్రధానంగా ఇదే అంశాలని ఆయన పరిగణలోకి తీసుకున్నట్టు కనపడుతుంది. కాబట్టి కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారనో, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారనేటువంటి ఆరోపణలు, దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా బీఆర్ఎస్ బీజేపీ అడ్వకేట్లు మేము ఇచ్చామని చెప్పారు. అదే విషయాన్ని కూడా ఆర్గ్యుమెంట్స్ లో ప్రస్తావిస్తూ వచ్చారు. కానీ స్పీకర్ కొద్దిసేపటి క్రితం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో మాత్రం ఇద్దరి పిటిషన్లని, అనర్హత పిటిషన్లని డిస్మిస్ చేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ అనర్హత పిటిషన్లను దాఖలు చేసింది. 8 మంది పిటిషన్లను ఇప్పటికే డిస్మిస్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ 2 పిటిషన్లను కూడా కొద్దిసేపటి క్రితమే డిస్మిస్ చేశారు. రేపు సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్ల పెండింగ్ కు సంబంధించినటువంటి అంశం మీద కేసు విచారణ జరుగుతుంది. గతంలోనే 2-3 పర్యాయాలుగా స్పీకర్ కి సుప్రీంకోర్టు పదే చెప్తూ వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో ఈ పిటిషన్లని పరిష్కారం చేయాలి అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు రేపు స్పీకర్ నుంచి సుప్రీంకోర్టులో కూడా ఇదే అంశాన్ని మెన్షన్ చేయబోతున్నారు. అన్ని రకాల స్పీకర్ దగ్గర ఉన్నటువంటి 10 అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ పూర్తయింది, జడ్జిమెంట్ ను కూడా ఇచ్చామనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. అందుకు అనుగుణంగానే ఇవాళ ఆ ఇద్దరికి కడియం శ్రీహరి, దానం నాగేందర్ కు కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే దానం నాగేందర్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తను కోర్టుకు వెళ్లేటువంటి అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అయితే అది దానంకి వ్యతిరేకంగా జడ్జిమెంట్ వస్తే అప్పుడు పరిశీలన. కానీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి జడ్జిమెంట్ పూర్తిగా
బీఆర్ఎస్ వేసినటువంటి పిటిషన్లు డిస్మిస్ చేసింది కాబట్టి బీఆర్ఎస్ ఇమీడియట్ గా కోర్టుకు వెళ్లేటువంటి అవకాశం అయితే ఉంది. గతంలోనే మీడియాకి పార్టీ తరఫున వచ్చినటువంటి 8 మందికి సంబంధించినటువంటి పిటిషన్లు డిస్మిస్ అయినప్పుడే ఆ పార్టీ ప్రకటన చేసింది. పూర్తి స్థాయిలో 10 అనర్హత పిటిషన్లు డిస్మిస్ అయిన తర్వాత కోర్టుకు వెళ్లాల్సినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్తారా లేదంటే వేరే ఆలోచన ఏమైనా చేస్తారనేది పక్కన పెడితే ప్రస్తుతానికి స్పీకర్ దగ్గర ఉన్నటువంటి 10 అనర్హత పిటిషన్లన్నింటినీ స్పీకర్ క్లియర్ చేశారు. రేపు సుప్రీంకోర్టులో కూడా ఇదే అంశాన్ని మెన్షన్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ చారి. అనర్హత పిటిషన్ల విషయంలో కడియం దానంకు ఊరట లభించింది. 2 పిటిషన్లను డిస్మిస్ చేశారు స్పీకర్. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనర్హత పిటిషన్ల విషయంలో కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్కు ఊరట లభించింది. 2 పిటిషన్లను కొద్దిసేపు క్రితం డిస్మిస్ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. అనర్హత పిటిషన్ల విషయంలో కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్కు ఊరట లభించింది. 2 పిటిషన్లను డిస్మిస్ చేశారు స్పీకర్. బీఆర్ఎస్ బీజేపీ గతంలో వేసిన పిటిషన్స్ను డిస్మిస్ చేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేసినట్టుగా అయింది. ప్రస్తుతం రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ కూడా ఉంది. అనర్హత పిటిషన్ల విషయంలో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం బ్రేకింగ్ న్యూస్. కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్కు ఊరట లభించింది. 2 పిటిషన్స్ను కూడా కొద్దిసేపు క్రితం స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీ వేసిన ఈ 2 పిటిషన్స్ను డిస్మిస్ చేశారు స్పీకర్. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ కూడా ఇప్పుడు డిస్మిస్ చేసినట్టయింది. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ఉంది. ఈ లోపలే స్పీకర్ గడ్డం ప్రసాద్ వీటిపైన ఒక నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపు క్రితమే అనర్హత పిటిషన్ల విషయంలో కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్కు ఊరట లభించింది. 2 పిటిషన్లు డిస్మిస్ చేశారు స్పీకర్. అనర్హత పిటిషన్ల విషయంలో కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్కు ఊరట లభించింది. 2 పిటిషన్లు డిస్మిస్ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. బీఆర్ఎస్ బీజేపీ వేసిన పిటిషన్లను కొద్దిసేపు క్రితమే స్పీకర్ డిస్మిస్ చేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల విషయంలో అనర్హత పిటిషన్స్ను డిస్మిస్ చేశారు స్పీకర్. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్పై విచారణ కూడా ఉంది. ఈ లోపలే అనర్హతకు సంబంధించి పిటిషన్స్పై డెసిషన్ తీసుకోవాల్సిన సందర్భంలో స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి డెసిషన్స్ తీసుకున్నారు. ఈరోజు కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్ పై ఉన్న పిటిషన్స్కి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి అనర్హత పిటిషన్ల వ్యవహారంలో ఆ విషయంలో కడియం శ్రీహరి దానం నాగేందర్కు ఊరట లభించింది. 2 పిటిషన్స్ను కూడా డిస్మిస్ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్.
అనర్హత పిటిషన్ల విషయంలో కడియం అలాగే దానంకు ఊరట లభించింది. 2 పిటిషన్లను డిస్మిస్ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. బీజేపీ, బీఆర్ఎస్ వేసిన 2 పిటిషన్లను కూడా స్పీకర్ కొద్దిసేపు క్రితం డిస్మిస్ చేశారు. దానికి సంబంధించి బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్కి సంబంధించి విచారణ కూడా ఉంది. ఈ లోపలే స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన గడువు కాబట్టి ఈరోజు కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్కు సంబంధించిన అనర్హత పిటిషన్స్పై నిర్ణయం తీసుకున్నారు. తీర్పును వెలువరించారు. 2 పిటిషన్స్ను కూడా డిస్మిస్ చేశారు స్పీకర్. మొత్తానికి పార్టీ ఫిరాయింపుల విషయంలో అనర్హత పిటిషన్స్కి సంబంధించి కడియం శ్రీహరి, దానం నాగేందర్కు ఊరట లభించింది. 2 పిటిషన్స్ను కూడా డిస్మిస్ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. అనర్హత పిటిషన్ల విషయంలో కడియం శ్రీహరి, దానం నాగేందర్కు ఊరట లభించింది. 2 పిటిషన్లను కూడా డిస్మిస్ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్పై విచారణ ఉన్న నేపథ్యంలో ఈ లోపలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సో ప్రస్తుతం ఈరోజు కడియం శ్రీహరి, దానం నాగేందర్ పిటిషన్స్కి సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. అనర్హత పిటిషన్ల విషయంలో కడియం శ్రీహరి, దానం నాగేందర్కు ఊరట లభించింది. బీఆర్ఎస్, బీజేపీ ఈ 2 పిటిషన్స్ వేశాయి. సో వాటిని ప్రస్తుతం స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారు. ఇప్పటికి మొత్తం 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా పిటిషన్స్ను డిస్మిస్ చేసినట్టయింది. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్కి సంబంధించి విచారణ కొనసాగబోతోంది. సో ఈ లోపలే స్పీకర్ వీటిపైన ఒక సమగ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ఈరోజు తీర్పును వెలువరించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో అనర్హత పిటిషన్స్ విషయంలో కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్కు ఊరట లభించినట్టయింది. 2 పిటిషన్లు డిస్మిస్ చేశారు స్పీకర్. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఎటువంటి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ ఏం చేస్తుంది, కోర్టును ఆశ్రయిస్తుందా, ఇటువంటి అంశాలపైన ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేసినట్టుగా అయింది స్పీకర్. సో ప్రస్తుతం ఈ రోజున కడియం శ్రీహరి, దానం నాగేందర్ పై ఉన్న పిటిషన్స్కి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు స్పీకర్. తీర్పును వెలువరించారు కొద్దిసేపు క్రితం. పార్టీ ఫిరాయింపుల విషయంలో అనర్హత పిటిషన్స్కి సంబంధించి కడియం శ్రీహరి, దానం నాగేందర్కు ఊరట లభించినట్టయింది. 2 పిటిషన్లను కూడా డిస్మిస్ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. స్పీకర్ కొట్టివేస్తూ దానం నాగేందర్కి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇన్నేళ్ల నిరీక్షణ అనుకోవచ్చు, ఇన్ని నెలల నిరీక్షణ అనుకోవచ్చు, సో క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది, మీరు ఎట్లా అభిప్రాయపడుతున్నారు? చూడమ్మా, నేను డే 1 నుంచి ఒకటే చెప్పాను,
నేను అవుట్ సైడ్ ది అంటే స్పీకర్ గారి జ్యూరిడిక్షన్ కాకుండా నేను బయట పోటీ దాని విషయంలో నేను చెప్పడం జరిగింది. మీ జ్యూరిడిక్షన్ లో ఎక్కడ పొరపాటు చేయలేదు. నేను శాసనసభలో వాళ్ళు నాకేదైనా విప్పు జారీ చేసి ఉంటే ఆ విప్పు వ్యతిరేకంగా నేను పనిచేయలేదు. అదేవిధంగా అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారు నాకు ఎలాంటి మన ఎక్స్ప్లెనేషన్ అడగలేదు, ఎలాంటి ఆయన నుంచి ఎక్కడ నాకు ఇది రాలేదు. సో బయటి ఏదైతే ఉందో ఈ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీగా నా ఫండమెంటల్ రైట్, అది నా ఫండమెంటల్ రైట్ ని క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి లేదు. నేనేదన్నా మన కేసీఆర్ గారు నన్ను ఏదైనా ఎక్స్ప్లెనేషన్ అడిగి ఉంటే తప్పకుండా వారికి ఇచ్చాను. ఎందుకంటే వారంటే నాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. తప్పకుండా ఎక్కడ కూడా ఆ గౌరవం తగ్గది. మీరు చూశారు ఇప్పుడు మా ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు అయినా ఈ రోజు కూడా మా ఇంట్లో ఆయన ఫోటో ఉంటుంది. ఎందుకంటే ఆయన అంటే ఆ గౌరవం ఉండే. మళ్ళీ మాకు అదే ఉంది. ఈ రోజు రాష్ట్రంలో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అభివృద్ది సంక్షేమ పథకాలు చేస్తా ఉంటే నేను ఆలోచించాను, పార్లమెంట్ సభ్యుడిగా ఇంకా ఎక్కువ చేయొచ్చు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాడిగా పార్లమెంట్ గెలిచితే బాగుంటుందన్న ఆలోచనతో నేను పోటీ చేశాను. అంతే తప్ప అది నా ఫండమెంటల్ రైట్. అది మన ఒక సిటిజన్ ఆఫ్ ఈ కంట్రీగా నాది ఫండమెంటల్ రైట్. నా రైట్ ని క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి ఉంది? ఏమైనా అడిగి ఉంటే కేసీఆర్ గారు అడిగేది ఉండే. కౌశిక్ రెడ్డి నాలేకనే ఒక శాసనసభ్యుడు, మహేశ్వర్ రెడ్డి నాలేకనే ఒక శాసనసభ్యుడు, వాళ్ళకేం సంబంధం? నేను చిన్న లాజిక్ దీంట్లో చెప్తాను. ఎప్పుడే కానీ ఒక స్పీకర్ గారి పరిధిలో ఏదైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము పోటీ రాజ్యసభకో ఎమ్మెల్సీకో పోటీ చేస్తే మా దగ్గర సంఖ్యాబలం లేనప్పుడు ఇతర వాళ్ళతో సపోర్ట్ తీసుకుంటాం. మేము ఇతర వాళ్ళతో సపోర్ట్ తీసుకుంటాం. సపోర్ట్ తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఎవరైతే సిగ్నేటరీస్ ఉండాలి, 10 మంది సభ్యుల సిగ్నేటరీ ఉండాలి. ఆ 10 మందిలో 2, 3, 4 సైన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రపోజ్ చేయడానికి. ఆ ప్రపోజ్ చేసినప్పుడు వాళ్ళు దే ఆర్ నాట్ బికమ్ ద మెంబర్ ఆఫ్ దిస్ పార్టీ. వాళ్ళు వీళ్ళ పార్టీ మెంబర్ అనకూడదు. దే ఓన్లీ ఎక్స్టెండెడ్ దేర్ సపోర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్. నేను బయట చేసిన దాన్ని స్పీకర్ గారికి ఆమోదించి స్పీకర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ మమ్మల్ని ఆవేదన గురి చేసి, ఇక్కడ స్పీకర్ గారిని గురి చేసి, లేకుంటే ప్రభుత్వంలో అందరినీ ఇచ్చేసి ముఖ్యమంత్రి గారిని ఇంకోరినని ఇది ఏదైనా మీరు చేసిన తప్పుని ఒకసారి గుర్తించుకోవాలి. ఏదో గురిగింజ సామెత ఉన్నట్టుగా మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి నేనంత డీటెయిల్స్ గా పోను. బట్ నా ఫండమెంటల్ రైట్ ని క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి లేదు. అది నా అధికారము, రాజ్యాంగం నాకు ఇచ్చిన అధికారం. అది నేను పోటీ చేశాను అంతే తప్ప నేను ఎక్కడ కూడా నా ఈ మెంబర్షిప్ తీసుకోలేదు, అక్కడ మెంబర్షిప్ వదులుకోలేదు. దీనికి సంబంధించి మా అడ్వకేట్ సీనియర్ కౌన్సిల్ అయినటువంటి సుప్రీంకోర్టు నిరంజన్ రెడ్డి గారికి, సంఘవి గారికి, అదేవిధంగా ఇక్కడ నా వాదనని ఎవ్రీ టైం అంటే ప్రతి ఆల్టర్నేట్ డేలో స్పీకర్ గారి ముందు జరిగినటువంటి ఆవేదనని, అరే బాబు మాట్లాడుతుండు బాబు, స్పీకర్ గారి ముందు వెంకటేష్ గారు సీనియర్ కౌన్సిల్ ఇక్కడ హైకోర్టులో ఆయన నా వాదన చాలా పూర్తిగా సంపూర్ణంగా వినిపించి సుమారు 55 పేజీల అఫిడేవిట్ ని వారు ఫైల్ చేశారు. దానికి నేను మా అడ్వకేట్లకు ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంఘవి గారికి కూడా నేను ధన్యవాదాలు. సార్, ఈ 6 నెలల పాటు కూడా ఒక సార్ట్ ఆఫ్ స్ట్రెస్ అనేది ఉండి ఉంటుంది. అనర్హత పిటిషన్ ఎట్లా ఫేస్ చేశారు ఆ పీరియడ్ ని? అది ఎవరికైనా ఉంటది. ఇప్పుడు ప్రతి మానవుడికి అనవసరంగా ఇది ఎంత ఒత్తిడికి గురవుతుందో అన్నట్టు ఆవేదన ఉండి, నాకంటే ఎక్కువ మా కార్యకర్తలకు ఉండి ప్రతిరోజు ఇప్పుడు చూశారు కార్యకర్త ఎమోషనల్ ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇదే ఆవేదన ఉండే, ఏమైతుంది. నేను ఎప్పుడు కాన్ఫిడెంట్ చెప్పాను, ఏదైనా మనం పోరాటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నాను అంటే మేమున్నామా అని అనేవాళ్ళు. అంటే ఇదే నా బలం. అందుకే హైదరాబాద్ సిటీలో ఈ రోజు నేను ఇంత ధైర్యంగా ఉంటాను, హైదరాబాద్ ప్రజల ఇంత చేరువగా ఉంటాను అంటే ఆ ప్రజలకు నాకు ఉన్నటువంటి అభినవభావ సంబంధం అలాంటిది. హైదరాబాద్ అంటే నేను ఐఎమ్ నాట్ పర్టెంట్ టు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేసిన వాడిగా గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో కూడా ఈరోజు ప్రజలు ఎప్పుడైనా దానం నాగేందర్ గారు అంటే ఒక బ్రాండ్ కింద గుర్తు చేస్తారు తప్ప ఏదో దానం నాగేందర్ అంటే ఏదో హైదరాబాద్ ఎమ్మెల్యే అనుకోరు. ఇప్పుడు ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే అడావుడి చేస్తుంటే రెండోసారి గెలిచడం చూసుకోవాలి. వాళ్ళు ఒక్కసారి అంటే అవాలా గెలుస్తారు, రెండోసారి గెలవాలంటే తలపానం తోకకు రావాలి. అప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు మా మీద ఎగిరెగిరి బయట అప్పుడు చెప్తాను. సార్, ఒకవైపు సుప్రీంకోర్టుకి వెళ్తామని బీఆర్ఎస్ పిటిషనర్స్ చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? అంటే వాళ్ళు సుప్రీంకోర్టు పోతారా, హైకోర్టు పోతారా, ఎక్కడ పోతారో పోతే ఇప్పటిదాకా సుప్రీంకోర్టునే జరిగింది. మళ్ళీ సుప్రీంకోర్టు పోతే మళ్ళీ సుప్రీంకోర్టులో నేను నా వాదన మళ్ళీ వినిపిస్తాం. మా సీనియర్ కౌన్సిల్స్ ఉన్నారు, వాళ్ళు వినిపిస్తారు. సంఘవి గారు ఉన్నారు, వీళ్ళు రోహిత్ గారు ఉన్నారు, అదేవిధంగా మాకు నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ అక్కడ సుప్రీంకోర్టులో కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏముంటుందో, వీళ్ళు వేసే అఫిడేవిట్ ఏముంటుందో, దానికి వీళ్ళు పిల్ ఏమేస్తారో, ఏమేస్తారు, బిట్ పిటిషన్ ఏమేస్తే దానికి మా కౌంటర్ మాకు రెడీ ఉంటుంది.
రైట్. సో మొత్తంగా చూస్తున్నాం కదా, ఇటు 6 నెలల పాటు కూడా ఒక అయితే ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు ఇక్కడ గెలిచి పోరాడి మరి ఈ పొజిషన్ లో ఉన్నాను అని చెప్తున్నారు. అయితే ఇటు రాజశేఖర రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, తాను ఎప్పుడు గౌరవిస్తాను అని చెప్తూనే ఈ నిర్ణయం, స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తూ దానంద్ నాగేందర్ చెప్తున్నారు. ఓ టు యు.